బీఆర్ఎస్ శాసనసభ పక్షం తరపున ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కపై సభ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అప్పులపై ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవమని ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ పేరుతో విడుదల చేసిన నివేదిక నిరూపించిందన్నారు. 2014-15లో తెలంగాణ మొత్తం రుణాలు 72,658 కోట్లుండగా 2024 మార్చి నాటికి ఈ రుణం మొత్తం రూపాయలు 3,89,673 కోట్లకు చేరిందని ఆర్బీఐ తెలిపింది. ఆర్థిక మంత్రి అప్పులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారన్నారు. శాసనసభ నిబంధన ప్రకారం బీఆర్ఎస్ శాసనసభ పక్షం తరపున ఆర్థిక మంత్రిపై సభ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ శాసనసభ పక్షం తరపున ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కపై స్పీకర్కు సభ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అప్పులపై ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవమని ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ పేరుతో విడుదల చేసిన నివేదిక నిరూపించిందన్నారు. 2014-15లో తెలంగాణ మొత్తం రుణాలు 72,658 కోట్లుండగా 2024 మార్చి నాటికి ఈ రుణం మొత్తం 3,89,673 కోట్లకు చేరిందని ఆర్బీఐ తెలిపింది. ఆర్థిక మంత్రి అప్పులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారన్నారు. శాసనసభ నిబంధన ప్రకారం బీఆర్ఎస్ శాసనసభ పక్షం తరపున ఆర్థిక మంత్రిపై సభ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు కేటీఆర్.